ఎప్పుడైతే మనం సరస్వతీ దేవిని రోడ్డు మీద నిల్చోబెట్టి అమ్ముతామో ఆ రోజు మనం విద్యా వ్యవస్థలు బంద్ చేసుకుంటే బాగుంటది పవన్ అని. అయితే ఐ థింక్ యూ రిమెంబర్ దట్. తప్పకుండా మరి చాలా ఇప్పుడు ఆ సరస్వతీ దేవి కంటే లక్ష్మీదేవి ముఖ్యమైపోయినప్పుడు మరి అమ్మకానికే ఉంది కదా సార్. పేరెంట్స్ ఆర్ రెడీ టు బి సోల్డ్, రైట్? పేరెంట్స్ ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చింది. వచ్చింది ఎందుకు వచ్చింది అంటే చూస్తున్నారు కదా, సూసైడ్లు చూస్తున్నారు. అంతేకాకుండా అవకాశాలు పెరిగినాయి. ఇప్పుడు కేవలం ఐఐటికి వెళ్తేనే లైఫ్ ఉందని కాకుండా ఐఐటీ తర్వాత కాలేజీలకు వెళ్ళినా కూడా పర్లేదు అని అవగాహనకు వచ్చినారు. కానీ దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఏమైంది అంటే, ఇంతకుముందు ఆంధ్ర కార్పొరేట్స్ ఉంటే ఇప్పుడు తెలంగాణ కార్పొరేట్స్ తయారైనాయి. లేదు, ఆలోచించండి. మనం ఒక విద్యను ఏమనుకుంటున్నామంటే, నేను ఒక సెంటర్ స్టార్ట్ చేసిన, నెక్స్ట్ ఇయర్ ఎన్ని సెంటర్స్ స్టార్ట్ చేయాలా, దీన్ని తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఎట్లా విస్తరించాలి, ఈ రెండింటి నుంచి నేను ఇంకొక దానికి ఎట్లా విస్తరించాలా. దిస్ వెరీ బ్యాడ్. ఎందుకు అంటే వీఆర్ డీలింగ్ విత్ చిల్డ్రన్, రైట్? వీఆర్ డీలింగ్ విత్ స్మాల్ కిడ్స్ ఆఫ్ ఇది ఫ్యూచర్. వీళ్ళందరూ మన ఒక సమిష్టి ఆస్తి కదా పిల్లలంటే. అంటే వీళ్ళందరూ ప్రొడక్టివ్ ఇంజనీర్స్ అయితే ఎవరికి లాభం అవుతుంది? సొసైటీకి, దేశం యొక్క ఎకానమీ వృద్ధి చెందుతుంది కదా. వీళ్ళ దగ్గర నుంచే మనం డబ్బులు లాగడానికి ట్రై చేస్తే దానికి పేరెంట్స్ పడిపోవడం అంటే అమాయకులు కదా, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఎవరికో ర్యాంక్ వచ్చింది అంటే అక్కడికి పంపించేస్తారు. అయితే నేను సజెస్ట్ చేసేది, ఇంతకుముందు మనం బిగిన్ చేసిన దానికి ఏంటంటే, పేరెంట్స్ ఆలోచించాల్సింది ఇది. ఇప్పుడు ఫస్ట్ నా కొడుకును లేక నా కూతుర్ని ఎవరు సరిగ్గా చూసుకుంటారు, ఈయన శక్తి సామర్థ్యాలను ఎవరు గుర్తిస్తారు, ఈయనను ఒక కెరియర్ పాత్లో ఎవరు ఉంచగలరు అని ఆలోచించాలి. ఫస్ట్ బ్రాండ్ నేమ్ చూసి వెళ్తే దెబ్బతింటారు.